గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తుంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమంటే గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెట్టగలవండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించే దానికన్నా, అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడము, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వారు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క పరాభవన సంవత్సరం ఉగాది ఎలా ఉంటుందో చూద్దాం. ఉగాది తర్వాత అయితే ఎవరెవరి మకర రాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి వస్తారు. కాబట్టి మకర రాశిని చూసుకోండి. అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక బో, జా, జీ, జూ, జే, జో, గా, గి ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మకర రాశి అవుతుంది. కాబట్టి మకర రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతుంది. అంటే వచ్చేదానికన్నా ఖర్చు చాలా ఎక్కువగా ఉంది, అయినా కంగారు ఏం పడక్కర్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు ఇన్వెస్ట్మెంట్లు బాగా చేయగలుగుతారు, పాలసీలు బాగా కట్టగలుగుతారు. అలాగే గృహాలు కొనడం, వాహనాలు కొనడం, భూములు కొనడం, పెట్టుబడులు పెట్టడం, వ్యాపార పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటటువంటి ఆర్థిక స్థితులతో కనపడుతుందని చెప్పచ్చు. కాబట్టి ఖచ్చితంగా కంగారు అయితే పడక్కర్లేదు. ఇక రాజపూజ్యం 1గా కనపడుతోంది, అవమానం 2గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారేమో తక్కువగా ఉన్నారు, తిట్టుకునేవాళ్ళు లేదా శత్రువులు ఇబ్బంది పెట్టేవారు లేదా అసూయతో ఇబ్బంది పెట్టేవారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి జనాలతోటి, ప్రజలతోటి జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలోనూ, ఇంట్లోనూ, బయట అన్ని చోట్ల ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఇక ఈ సంవత్సరం మీకు గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా షష్ఠ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా తృతీయ, నవమ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి ద్వితీయ, అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణం చేత ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అయ్యారంటే కనుక కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏ పని చేసినా విజయము, ఉన్నతమైన స్థాయికి వెళ్ళడము, గొప్ప వ్యక్తులు కలవడము, జీవితాన్ని మార్చుకోవడము, మిమ్మల్ని మీరు అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ ఎదుగుదల, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగాభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అయితే సులువుగా పొందగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఎవరికైతే ఉద్యోగం పోయిందో లేదా ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇబ్బందులు తగ్గుతాయి. ప్రమోషన్లు, స్థాన బదిలీలు లేదా కావలసిన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు చాలా బాగా కనపడుతున్నాయి. మొండి పరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు లేదా ఎప్పటి నుంచి ఆగిపోయిన ఉద్యోగ ప్రయత్నాలు లేదా ఉద్యోగాలు రాక ఇబ్బంది పడే వారందరికీ ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. అలాగే మంచి కంపెనీలు ఉద్యోగాలు లేదా కోరుకున్న ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వపరమైన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ సమస్యలు తీరుతాయి, ఉద్యోగంలో నిలకడ కనపడుతోంది. అలాగే అద్భుతమైనటువంటి అవకాశాలు, పార్ట్ టైం జాబులు చేసేవాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి. ప్రాజెక్ట్ వర్కుల్లోనూ లేదా ప్రయోగాల్లోనూ బాగా సక్సెస్ అవుతారు. అనేక రకాల కోర్సులు నేర్చుకోగలుగుతారు. తోటి విద్యార్థులతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారపరంగా నిర్ణయాలు చాలా బాగుంటాయి. సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే కింద పనిచేసే వారి సహాయము, మంచి మంచి కస్టమర్స్ని ఆకర్షించుకోవడంతో పాటుగా ఆన్లైన్లోనూ లేదా ఈ యొక్క ఏవైతే మొబైల్ సైట్ల ద్వారా కానీ లేకపోతే కనుక సోషల్ మీడియా ద్వారా కానీ వ్యాపారాన్ని విపరీతంగా వృద్ధి చేయడానికి, ప్రచారం చేయడానికి లేదా వ్యాపారాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తారని చెప్పచ్చు. వ్యవసాయదాలకి వినూతన రీతిలో వ్యవసాయం చేయడం, టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటుగా పంటలలో మార్పు కానీ లేదా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో మార్పు కానీ బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. 2 పంటల్లోనూ ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే మీరు పండించినటువంటి పంటని మీ అంతని మీరే సొంతంగా అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి కాబట్టి దానికోసం ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం కళాకారులకి నూతన నిర్ణయాలు తీసుకోవడం కానీ, మంచి డైరెక్టర్ల పరిచయాలు కానీ లేదా మీలో ఉండే నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం కానీ, శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం కానీ, అందం పెంచుకునే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారని చెప్పొచ్చు. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే రిలీజ్ అయ్యే సినిమాలలో కానీ లేదా వెబ్ సిరీస్లో కానీ లేదా సీరియల్లో కానీ మంచి సక్సెస్ని అయితే సాధిస్తారు, పేరు తెచ్చుకోగలుగుతారు. ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు మీకు వస్తాయి. రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది. ప్రజల యొక్క మమేకమై ప్రజల్లో తిరగడం కానీ, అలాగే ప్రజలకు పనులు చేయడం కానీ లేదా సేవ చేయడం కానీ లేదా పేరు తెచ్చుకోవడం కానీ కనపడుతుంది. అలాగే నామినేటెడ్ పదవులు పొందడమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే అవకాశాలు పొందగలుగుతారు. అలాగే ఎలక్షన్స్లో మంచి మెజారిటీతో విజయాన్ని పొందగలుగుతారు, ప్రజల్ని ఆకట్టుకోగలుగుతారు, అలాగే పదవులు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. గొడవలు పరిష్కరించుకోగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడంతో పాటుగా కుటుంబ సమస్యల పరిష్కారము, పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రేమికులు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇంట్లో మీ పెళ్లికి అంగీకరించడం కానీ, మీ ప్రేమను అంగీకరించడం కానీ లేదా ప్రేమికుల మధ్య గొడవలు తగ్గడం కానీ, విడిపోయిన ప్రేమికులు కలవడం కానీ, శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళని ప్రపోజ్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అపార్థాలు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ యోగ్యత అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. కావలసినటువంటి వ్యక్తులతో వివాహం కానీ, ప్రేమ వివాహాలు కానీ, పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ, ఆగిపోయిన వివాహాలు కానీ ఎదురుగా వెళతాయని చెప్పచ్చు. కాకపోతే ఏదైనా సరే జాతకంలో లగ్న బలం బాగుండాలి. దేనికైనా సరే, అది వివాహానికైనా, ఉద్యోగానికైనా, సంతానానికైనా, ఆరోగ్యానికైనా, దేనికైనా సరే. కాబట్టి ఒక్కసారి మీ జాతకం చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం అది మాకు పంపిస్తే మేము మీ జాతకం చూస్తాం. దాంట్లో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏదైనా దోషాలు అంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి పని తొందరగా జరుగుతుంది. ఎందుకంటే గోచారం బాగుంది కాబట్టి జాతకం కూడా బాగుండాలి. బాగుందా లేదో ఒకసారి చెక్ చేయించుకోండి. మమ్మల్ని సంప్రదించండి, మేము జాతకం చూస్తామని తెలియజేస్తూ దానివల్ల మీకు ఈ సంవత్సరం వివాహ యోగం కూడా బ్రహ్మాండంగా కనపడుతుంది. ఇక సంతాన ప్రయత్నాలు చేసేవారు ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటిదాకా సంతానం కలగని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నా లేదా మెడిసిన్స్ వాడినా లేదా న్యాచురల్గా ప్రయత్నం చేసిన సంతాన యోగ్యత, పుత్ర సంతాన యోగ్యతతో పాటుగా నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అవ్వడం కానీ, విదేశాల్లో ఉండే వారికి గ్రీన్ కార్డులు రావడం కానీ, గృహయోగం కానీ, ధనయోగం కానీ కనపడుతోంది. అలాగే చదువుకోవడానికి, వ్యాపారాలకి చేసే విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఏదైనా ఉద్యానవనం కోసం కానీ లేదా సరదాగా తిరగడం కోసం కానీ లేదా ఏదైనా సరే భార్యాభర్తలు లేదా పిల్లలతోటి కుటుంబంతో కలిపి చేసే విహారయాత్రల కోసం కానీ చేసే విదేశీ యాత్రలు బాగా సఫలీకృతమవుతాయని చెప్పొచ్చు. అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా దానికి సంబంధించినటువంటి అవకాశాలు రాబోతున్నాయి. పెద్దల ద్వారా భూములు సంక్రమించడం, గృహాలు సంక్రమించడం, ఆస్తులు సంక్రమించడంతో పాటుగా ఆగిపోయిన రిజిస్ట్రేషన్లన్నీ ఎదురుగా వెళతాయని చెప్పొచ్చు. అలాగే ఇల్లు కట్టడానికి, కొనడానికి లోన్లు మంజూరు అవడంతో పాటుగా పర్మిషన్లు వస్తాయి. వ్యాపారాలు పెట్టడానికి కూడా నిర్మాణాలు చేయగలుగుతారు. భూములు కొనడం కానీ, భూములు క్రయ విక్రయాలు జరపడం కానీ లాభాలతో పాటుగా గతంలో కొన్న భూములకి రేట్లు పెరుగుతాయని చెప్పొచ్చు. పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. బంగారం ఎందు, భూములు ఎందు, షేర్లోను, ట్రేడింగ్లోను పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయి. కాకపోతే షేర్లో డబ్బులు పెట్టేటప్పుడు ఒకసారి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ లేదా పెద్ద పెద్ద వివాదాలు కానీ, ఆస్తి వివాదాల కానీ బయటపడడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మీ యొక్క ఇంట్లో పెద్దలు మీకు సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. మధ్య వ్యక్తుల ద్వారా కూడా చాలా రకాల సమస్యలకు మీకు పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకుంటారు. ఆహారంలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే పౌష్టికాహారాన్ని తినడం కానీ లేదా జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, ఉప్పు కానీ ఉప్పు, నూనె అలాగే పంచదారకు సంబంధించిన పదార్థాలు తగ్గించడంతో పాటుగా ఈ సంవత్సరం ముఖ్యంగా ఏదైతే ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఉందో దాన్ని ఎక్కువ తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ని తక్కువ తీసుకోండి. సమతుల్య ఆహారాన్ని, మితాహారాన్ని తీసుకోండి. రాత్రి సమయంలో తొందరగా భోజనం చేయండి. రాత్రి తొందరగా పడుకోండి. రాత్రి ఫోన్లు చూడకండి. సమయానికి భోజనం చేయండి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మెడిటేషన్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. రోజు ఇంట్లో ఒక 10 నిమిషాలైనా భగవంతుడి దగ్గర కూర్చుని పూజ చేసుకోండి. తద్వారా మీకు మెంటల్ టెన్షన్ తగ్గుది, ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే కనుక రిస్కులు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం మితిమీరిన రుణాలు కనపడుతున్నాయి కాబట్టి ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా, ఆన్లైన్ షాపింగ్ల కోసం చేసే రుణాలు మంచిది కాదు కాబట్టి వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. అలాగే అత్యవసరమైన రుణాల కోసం ప్రయత్నం చేసినట్లయితే బ్యాంకు రుణాలు కానీ, బయట రుణాలు కానీ మంజూరు అవుతాయి.
ఈ సంవత్సరం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త, చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే వాహనాలు కొనడం కానీ అమ్మడం కానీ క్రయ విక్రయాల్లో కానీ లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు చేయగలుగుతారు. విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. ప్రయాణాల్లో ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం, కొత్త నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అద్భుతమైనటువంటి మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా ప్రయాణాల్లో సాధించుకోగలుగుతారు. అంటే ప్రయాణాలు చేస్తూ అక్కడ కొత్త విషయాలు తెలుసుకుని తద్వారా మీ వ్యాపారంలో దాన్ని ఇముడీకృతం చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే శారీరక కోరికలు పెరగడము, వివాహేతర సంబంధాలు కానీ లేదా ప్రేమ వ్యామోహాలు కానీ కామ కోరికలు కానీ బాగా పెరిగిపోతాయి. తప్పులు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాలేజీ విద్యార్థులు జాగ్రత్త. అలాగే స్త్రీలు ముఖ్యంగా శారీరక నిగ్రహణ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబంలో వివాదాలు కనపడుతున్నాయి దానివల్ల. ఇక ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది స్త్రీలకి. అలాగే ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారపరంగా మంచి అవకాశాలు వస్తాయి. అనేక రకాల లోన్ల ద్వారా కానీ లేదా ఇండస్ట్రీలు పెట్టడం లేదా ఫ్యాక్టరీలు పెట్టడానికి కూడా స్త్రీలకు అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో అందంగా వంటలు వండడం, అందంగా ఇంటిని తీర్చిదిద్దడంతో పాటుగా ఇంట్లో అందరితోటి కూడా హ్యాపీగా కలవడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 8గాను 4గాను ఉండిపోతుంది. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చేటటువంటి రంగు నలుపు రంగు, ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సంవత్సరం మీరు చేయించుకోవాల్సినటువంటి జాతక దోష పరిహారాలు ఏమిటంటే కనుక గురుడికి, శనికి, రాహువుకి, కుజుడికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, నవగ్రహ హోమము, సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు హోమాలు కూడా మేము చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక రోజు 10 నిమిషాలు ఇంట్లో పూజ చేసుకోండి. లేదా సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయిం మయీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.